బోటీని క్లీన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నాం కదండి. ఈ కట్ చేసుకునేటప్పుడే ముందుగానే గ్యాస్ మీద వాటర్ అయితే పెట్టేసి మరిగించుకోవాలి. మరిగిన వాటర్లోనే కట్ చేసుకున్న ముక్కలను అయితే తీసుకొని ఉప్పు, పసుపు వేసి ఉడికించుకోవాలండి. మెత్తగా ఉడికిన దాకా అయితే ఉంచుకోవాలా. మాకైతే అంతకుముందు ఈ విధంగా తెలియక అలానే తెచ్చుకొని మేము అలానే క్లీన్ చేసుకొని ఉడికించుకొని ఫ్రై చేసుకుంటే అసలు టేస్టే బాగోలేదండి. ఉడికిన తర్వాత ఆ నీళ్ళన్నీ వంపేసి ఆయిల్ వేసుకొని ఉడికించిన ఆ ముక్కలు ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసిన తర్వాత ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి అయితే వేసి అవి కూడా వేగిన తర్వాత అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలండి. మీకు తగినంత కారము, రుచికి సరిపడా ఉప్పు అన్నీ అయితే వేసి కారం పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసి ఫ్రై చేసి ఫైనల్గా బోటీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది.